తెలంగాణ మంత్రులు స్థితప్రజ్ఞతతో ఉన్నారు. తమ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన ప్రధాన ప్రతిపక్షం విమర్శలతో విరుచుకుపడుతున్నా తమకేమాత్రం సంబంధం లేదు అన్నట్టు మౌనంగా ఉండిపోతున్నారు. విపక్ష నేతల విమర్శలను తిప్పుకొట్టడం కానీ, ఎదురుదాడి చేయడం కానీ చేయడమే లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలకు సీట్ నోటీసులు ఇస్తున్న వేళ సింగరేణిలో భారీ స్కామ్ జరిగిందని, ముఖ్యమంత్రి బావమరిది కోసమే ఈ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపణాస్త్రాలు సంధించి ప్రభుత్వానికి చెక్ పెట్టింది. అయితే ప్రభుత్వం తరపున మంత్రుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా వీటిని తిప్పుకొట్టకపోవడం, సరైన వివరణ ఇవ్వకపోవడం చర్చనీయాంశమవుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లకు సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరిని వేర్వేరుగా విచారించారు కూడా. ఈ సందర్భాల్లో ఇద్దరు నేతలు కూడా సింగరేణిలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ కుంభకోణం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపిస్తే అసలు దొంగలు దొరుకుతారని సవాల్ విసిరారు. ప్రభుత్వంపై ఇంతటి పెద్ద విమర్శ వస్తే సాధారణంగా మంత్రులు వాటిపై స్పందిస్తారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నాయనో, తాము నిప్పు అనో మంత్రులు చెప్పుకొస్తారు. కానీ తెలంగాణ మంత్రుల్లో ఒక్కరు కూడా ఈ ఆరోపణలపై నోరు మెదపడం లేదు. ఇది తమకు సంబంధించిన విషయం కాదన్నట్లు కూల్గా ఉన్నారు. ఆరోపణలు వచ్చింది తమపై కాదు కదా అని కొందరు, ఆరోపణలతో తమ మంత్రిత్వ శాఖకు సంబంధం లేదు కదా అని మరికొందరు నోటికి టేప్ అతికించుకున్నట్లు సైలెంట్ గా ఉండిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చేదాకైనా దీనిపై మంత్రులు స్పందించాలి. కనీసం చిట్చాట్లో అయినా ఏదో ఒక వివరణ ఇవ్వాలి. సింగరేణి ఆరోపణలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పైనే వచ్చాయి కాబట్టి ఇది ఆ ఇద్దరికి సంబంధించిన వ్యవహారమే అన్నట్లు మిగతా మంత్రులు వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని బీఆర్ఎస్ నేతలు పదే పదే దుయ్యబట్టారు. కనీసం ఈ విషయంలో అయినా మంత్రులు ఏదో ఒకటి మాట్లాడాలి కదా. మంత్రులు మౌనంగా ఉండేసరికి బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది. పాలకపక్ష నేతల్లోని అంతర్గత అంశాల కారణంగానే మంత్రులు సైలెంట్గా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఒక కారణమే అంటున్నారు. మొత్తం మీద తెలంగాణ మంత్రుల సైలెన్స్ ప్రభుత్వం పరువును బజారుకీడుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత నష్టం చేకూర్చడం ఖాయమంటున్నారు.